మా బావ నన్ను అక్క ముందే వద్దన్నా వినకుండా బాగా బజాయించాడు. నా పేరు నిఖిల. నేను 20 సంవత్సరాలు ఉంటాను. నాకు ఒక అక్క ఉంది. అది చాలా అందంగా ఉంటుంది. అక్కకు తగ్గట్టు చెల్లెనని నన్ను అందరూ ఊర్లో అంటూ ఉంటారు. అక్కా చెల్లెళ్ళు హీరోయిన్‌లలాగా ఉంటారు ఏంటి అని అంటూ ఉంటారు. అక్క హైదరాబాద్‌లో ఉంటుంది. ఇంట్లోనే ఉంటుంది. బావ మాత్రం ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తాడు. మన ఈ 'నీకోసం' అనే ఛానల్‌లో వచ్చే ప్రతి కథ మీకందరికీ నచ్చుతుంది. ఇందులో వచ్చే కథల్లో ఉండే పాత్రలు, సన్నివేశాలు, పేర్లు అన్నీ కల్పితాలు మాత్రమే. ఎవరినీ ఉద్దేశించినవి కావు. ఇవి మానవుని భావోద్వేగాలకు అనుగుణంగా ఉంటాయి. అంతేగాని ఎవరిని కించపరిచేవి కావు. మన ఛానల్లోని కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే వీడియోస్ని షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, ఒకరోజు అనుకోకుండా నేను హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. అప్పటికే బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్న నేను ఒకరోజు అక్క ఫోన్ చేసి రమ్మని చెప్పింది. అప్పుడు అమ్మ కూడా వెళ్ళు, అక్కకు కాస్త హెల్ప్గా ఉంటావని చెప్పింది. నేను సరే అని చెప్పి 2 రోజుల తర్వాత బయలుదేరాను. ఆ రోజు ఉదయమే బస్టాండ్లోకి వెళ్ళి బస్సు ఎక్కాను. నేను హైదరాబాదు చేరడానికి 3 గంటల సమయం పడుతుంది. ఇంటి నుండి బయలుదేరిన సమయంలో అక్కకి కాల్ చేసి వస్తున్నాను అని చెప్పాను. అప్పుడు అక్క సరే నిక్కి, నువ్వైతే రా, నేను బావతో నిన్ను బస్టాండ్ నుండి తీసుకురమ్మని చెబుతాను అంది అక్క. నన్ను చిన్నప్పటి నుండి అక్క నిక్కి అని పిలుస్తూ ఉంటుంది. అక్క పేరు జలజ, బావ పేరు నాగరాజు. బస్సులో ఉన్నంతసేపు నేను అక్కడ ఉండగలనా అని అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ అన్ని రోజులు ఎవరింట్లో ఉన్న దాఖలాలు లేవు. అదే నా కళ్ళ ముందు మెదులుతూ ఉంది. వెళ్ళాల్సి వచ్చిన దానికి ఏం చేస్తాంలే అని సర్దుకుపోయి మనసు నిమ్మలం చేసుకున్నాను. ఇంతకీ నేను అక్క దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా? అక్క చేసింది. తను వాష్ ఏరియాలో బట్టలు ఉతుకుతూ ఉంటే అక్క సరుపు నురగపైన కాలు పెట్టి కింద పడింది. దానివల్ల అక్కకి కాలు ఫ్రాక్చర్ అయింది. నడవడానికి కూడా లేదు. ఇంట్లో ఉంటే నేను అక్కకి ఆసరగా ఉంటానని నన్ను అక్కడికి రమ్మంది. ఎందుకంటే బావ ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తాడు కాబట్టి తనకి ఇబ్బంది కాకూడదు అని నన్ను రమ్మని చెప్పింది. అందువల్లే నేను వెళ్ళాల్సి వస్తుంది. నేను ఇదంతా ఆలోచిస్తూ బస్సులో నిద్రపోయాను. దాదాపు దగ్గరకు వచ్చేసాను అనుకుంటా. అప్పటికే నాకు ఓ కాల్ వస్తుంది. ఒక్కసారిగా లేచి ఎవరైనా చూశాను. అది ఆ నెంబర్ బావది. ఎందుకంటే ఆ నెంబర్ నా ఫోన్లో ఫీడ్ చేసి ఉంది. నేను ఫోన్ లిఫ్ట్ చేసి హలో బావా అన్నాను. అప్పుడు ఆ నిఖిల, ఎక్కడి వరకు వచ్చావు అన్నాడు బావ. దగ్గరి దాకా వచ్చాను బావా అని చెప్పాను. నేను నీకోసమే వెయిట్ చేస్తున్నాను, బస్సు దిగగానే నాకు కాల్ చేయని చెప్పాడు బావ. నేను వెంటనే సరే బావా అని చెప్పి ఫోన్ కట్ చేశాను. అంతలోనే బస్ స్టాప్లోకి వచ్చేశాను. బస్సు దిగి వెంటనే బావకు ఫోన్ చేశాను. బావ ఫోన్ లిఫ్ట్ చేసి నిఖిల చెప్పు అన్నాడు. బావా, నేను బస్సు దిగాను, బస్టాండ్లో ఉన్నాను అని చెప్పాను. సరే, నేను పక్కనే ఉన్నాను, నువ్వు అక్కడే ఉండు, వస్తున్నాను అని చెప్పి నేను దిగిన ప్లేస్లోకి వచ్చాడు. నేను బస్ స్టాప్లో చైర్లో కూర్చున్నాను. ఎందుకో తెలియదు, బావ వెనుక నుండి వచ్చి గట్టిగా నా కళ్ళు మూశాడు. ఎవరై ఉంటారు అని కంగారు పడ్డాను. ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు కదా అనుకున్నాను. కానీ అంతా ఆలోచించకుండానే నేను ఎవరుంటారు అని ఆలోచనలో మునిగిపోయాను. అంతలోనే మళ్ళీ గుర్తుకు వచ్చింది, బావ నా కోసం వస్తాడు కదా అని. వెంటనే ఆ బావ ఆట పట్టించడం చాలుగాని చేతులు తీయి అన్నాను. అయ్యో,
నిఖిల గుర్తుపట్టేశావా అన్నాడు. బావా లేకపోతే నాకిక్కడెవరైనా తెలుసని నన్ను ఇలా ఆట పట్టించేవారు ఉంటారు? చెప్పు బావా, నన్ను ఆట పట్టించేవారు ఎవరుంటారు అన్నాను. హో, అలా తెలిసిపోయిందా అని చేతులు తీశాడు బావ. వెంటనే లేచి సరే బావా వెళ్దాం పద అన్నాను. పద పద, ప్రయాణం చేసి బాగా అలసిపోయి ఉంటావు అంటూ నా చేతిలో ఉన్న బ్యాగుని తీసుకున్నాడు. వెంటనే ఇద్దరం బైక్ దగ్గరికి వెళ్ళాము. బావ చేతిలో ఉన్న బ్యాగుని తీసుకొని ముందు పెట్టుకొని బండి పైన కూర్చున్నాడు బావ. అయ్యో బావ, నేను బ్యాగు పట్టుకుంటానులే అన్నాను. అప్పుడు పర్వాలేదులే నిఖిలా, ఇప్పటిదాకా మోసుకొచ్చావుగా, ఇప్పుడు కూర్చో ప్రశాంతంగా అన్నాడు. సరేలే అని నేను బండి పైన అటు ఇటు కాలు వేసుకొని కూర్చున్నాను. హైదరాబాదులో బండ్లని కాస్త స్పీడ్గా నడుపుతారు కదా, మా బావ కూడా బండి స్పీడ్గానే నడుపుతూ ఉన్నాడు. మధ్యలో బ్రేకులు వేస్తున్నాడు. సడన్గా బ్రేక్ వేసినప్పుడు నేను వెళ్ళి మా బావకు గట్టిగా గుద్దుకుంటున్నాను. అలా గుద్దినప్పుడు 3-4 సార్లు పోయి బావ మీద పడ్డాను. అప్పుడు నాకు ఇబ్బందిగా అనిపించిన లోపల మాత్రం ఏదో వైబ్రేషన్ మొదలైంది. నాకు కలిగిన ఆ వైబ్రేషన్, ఆ ఫీలింగ్ బావకు కూడా కలిగే ఉంటుంది. 2 టైమ్స్ అయితే బాగా ఫోర్స్గా గుద్దుకున్నాను. అప్పుడు నా ముందున్నవి పోయి గట్టిగా బావకు తగిలాయి. అప్పుడు మొదలైంది అనుకుంటున్నా బావలోని ఫీలింగ్. అదే టైంలో నాకు కూడా ఫీలింగ్ కలిగింది కాబట్టి అనుకున్నాను. అప్పుడు నేను కాస్త వెనక్కి జరిగి బ్యాక్ సైడ్ ఉండే యాంగర్ని పట్టుకొని కూర్చున్నాను. అంతలోనే మేము ఇంటికి వచ్చేసాము. ఆ తర్వాత బావ నన్ను అక్క ముందు ఎలా బజాయించాడు అని తెలుసుకోవాలనుకుంటే దీని కంటిన్యూషన్లో రాబోయే ఎపిసోడ్ చూడండి. అప్పుడు మీరు చాలా థ్రిల్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే అసలైన రసవత్తరమైన కథ ముందుంది కాబట్టి మీరు కావలసిన దానికన్నా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. అంత బాగా వాయించాడు మా బావ. పార్ట్ 2 కోసం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కానీ ఇప్పటివరకు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీకు వీలైతే మన వీడియోని షేర్ చేయండి. ధన్యవాదాలు. ఆగండి, నెక్స్ట్ దీని తర్వాత రాబోయే వీడియోని మాత్రం చూడడం మర్చిపోవద్దు. గుర్తుంచుకోండి.